అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండల కేంద్రంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నందిపల్లి వెంకటరమణ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆదివారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నందిపల్లి వెంకటరమణ మాట్లాడుతూ నవ్యాంధ్ర సాధకుడు, ఉపాధ్యాయ డిఎస్సి రూపశిల్పి, రాజధాని అమరావతి నిర్మాణకర్త నారా చంద్రబాబు నాయుడు అని ఆయన అన్నారు. ఇటువంటి నాయకుడు మరెన్నో పుట్టినరోజు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలియజేశారు. ప్రపంచ చరిత్రలో చాలా అరుదుగా లభిస్తారు. అంటే ప్రాంతీయ పార్టీలో నాయకుడు అయిపోయాడు తప్ప జాతీయ పార్టీలో ఉంటే ఇవాళ దేశానికి ప్రధానమంత్రి స్థాయి ఆలోచనలు అందజేయగలిగేటువంటి గొప్ప నాయకుల్లో చంద్రబాబు నాయుడు గారు ఒకరు. ఆ రోజు 95-96లో ముఖ్యమంత్రిగా ప్రారంభించి అనేక కార్యక్రమాలు, జన్మభూమి కానీ, ప్రజల వద్ద పాలన కానీ, తర్వాత ఈరోజు కొత్తగా ప్రవేశపెట్టిన P4 విధానం కానీ, ఇవన్నీ కూడా నూతన ఆవిష్కరణలు. అప్పటి వరకు ఆలోచించేటువంటి సాంప్రదాయంగా ఆలోచించేటువంటి ముఖ్యమంత్రుల స్థాయి కన్నా గౌరవ చంద్రబాబు నాయుడు గారు 4 అడుగులు ముందుంటారు. పూర్వం ఒక సామెత ఉండేది, పశ్చిమ బెంగాల్ ప్రజలు ఈ రోజు ఏం ఆలోచిస్తున్నారో దేశం అది ఆలోచిస్తుంది, తర్వాత రోజు ఆలోచిస్తారు. అలా కాకుండా చంద్రబాబు నాయుడు గారు 25-30 సంవత్సరాల తర్వాత ప్రపంచం ఎలా ఉంటుందో ఊహించి దానికి తగిన ప్రణాళిక ప్రాతిపదిక వేసేటువంటి గొప్ప నాయకుడు. ఇవాళ P4 అనేది కూడా నూతన ఆవిష్కరణలు చేసి సుమారు 20 లక్షల పేద కుటుంబాలని సముచితమైనటువంటి స్థాయికి తీసుకురానందుకు ఒక ప్రాతిపదిక. ఈరోజు యువతకందరూ కూడా డిఎస్సి రిలీజ్ చేశారు. ఆయన పుట్టిన సందర్భంగా కూడా ఇప్పుడే కాదు, డిఎస్సి అన్నది ప్రవేశపెట్టింది కూడా మన గతంలో కూడా నారా చంద్రబాబు నాయుడు గారే. మరి ఇలా ఎన్నో డిఎస్సి ఇంకా ఇవ్వాలని, అలాగే రాజధాని కడుతున్నారంటే ఈయన ఒక ఆ రోజు, ఎందుకంటే ఎక్కడ రాజధాని కట్టిన ఎవరు లేరు. ఈయనకే